రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ స్క్వేర్ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించేలా ఐకానిక్ బిల్డింగ్లా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐటీ ప్రాంతమైన రాయదుర్గంలో అత్యంత ఆకర్షణీయంగా దీని నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్కు కొత్త పబ్లిక్ డెస్టినేషన్గా నిలవాలన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని డిజైన్లను అధికారులు సీఎంకు చూపించగా వాటికంటే మెరుగైనదిగా రాబోయే డిజిటల్ యుగానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉండేలా సృజనాత్మకత డిజైన్తో తీర్చిదిద్దాలని సూచించారు. ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విహబ్, ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ స్క్వేర్ను ఎంటర్టైన్మెంట్, టూరిజం, ఫుడ్, బిజినెస్ల కలయికగా అద్భుతమైన మాల్ కాంప్లెక్స్గా రూపుదిద్దాలన్నారు. ఈ మాల్ 24 గంటలు అందుబాటులో ఉండే ప్రదేశంగా మారాలన్నారు. పెద్ద ఎలక్ట్రానిక్, డిజిటల్ డిస్ప్లేస్లు, ప్రకాశవంతమైన లైటింగ్లతో ఈ ప్రాంతాన్ని మిరుమిట్లు గొలిపే చైతన్యవంతమైన వేదికగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నిర్మాణ పనులు నవంబర్ నెలాఖరుకల్లా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దానికోసం అవసరమైన జైకా ఫండింగ్ త్వరగా పొందేలా సమన్వయం చేయాలని సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా టీ స్క్వేర్ ప్రాజెక్టులో భాగమయ్యే ప్రణాళిక రూపొందించాలన్నారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్ సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా డిజైన్లో పొందుపరచాలని సూచించారు.